నమస్కారం. వాస్తువాణికి స్వాగతం. ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణులు శ్రీ రవికుమార్ గారు మన ముందున్నారు. ఇప్పుడు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రవికుమార్ గారు. నమస్తే అమ్మా. వాస్తుశాస్త్రం కంటే ముందు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయమ్మా. వాస్తుశాస్త్రం అంటే ఇల్లు అని అంటారు. ఇల్లు ఎట్లా వస్తుంది అనేది తెలుసు మళ్ళీ జనాలకు. మన ఇంట్లో ప్రతి మనిషికి ఇల్లు యోగం ఉండదమ్మా. ప్రతి ఇంట్లో ఒక్కరికే ఆ ఇంటి యోగం ఉంటుంది. ప్రతి ఇంట్లో ముగ్గురు సంతానం ఉంటే ఒక్కరికి యజమాని పుడతారు. ఫస్ట్ ప్రతి ఇంట్లో ముగ్గురు పిల్లలు పుట్టాలి. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే యజమాని పుట్టేటప్పుడు కడుపులో స్టార్ట్ అయ్యేటప్పుడే వాళ్ళకి ఆస్తులు వచ్చే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. అది తెలుసుకోవాలి ఫస్ట్. అందరికీ ఇల్లు యోగం అనేది లేదు, రాదు. నెక్స్ట్ వాళ్ళకు ముగ్గురు సంతానం ఎందుకంటుందంటే ముగ్గురు సంతానంలో ఒకరికి మాత్రమే యజమానిగా పుడతాడు. ఆ యజమానికి మాత్రమే ఆస్తులు వస్తాయి. ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి పేరు మీదనే ఆస్తులు పెట్టుకోవాలి అంతే తప్ప ఇంటి మొత్తంలో ఆస్తులు పెట్టుకుంటే కుదరదమ్మా. అది వాస్తుశాస్త్రం అంటే ఫస్ట్ ఓనర్ యజమానికి మాత్రమే ఆస్తులు వస్తాయి. ప్రతి ఇంట్లో ముగ్గురు సంతానం పుట్టాలి. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే విష్ణు ఈశ్వర బ్రహ్మదేవులు ముగ్గురు పుడతారమ్మా ప్రతి ఇంట్లో. అది నేను ప్రూవ్ చేస్తా. మేధావులు, సోకాళ్ళు, వాస్తు పండితులు వాళ్ళందరూ రండి, నేను మాట్లాడతా. మీ ఇంట్లో యజమాని ఎవరు నేను చెప్తా. ఒక ఫోటో పంపించండి, నేను చెప్పగలుగుతా. మీరు చెప్పండి. గ్రూప్ ఫోటో పంపండి. వాళ్ళ ఇంట్లో యజమానులు ఎవరు చెప్తా. వాళ్ళ పేరు మీదనే ఇల్లు వస్తుంది, ఆస్తులు వస్తాయి. భగవంతుడు ఎవరికంటే వాళ్ళకు ఆస్తులు రావు. వచ్చిన కట్టలేరు, కట్టిన ఇబ్బంది, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ముందు ఫస్ట్ ఇల్లు ఎవరికి కట్టాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇవన్నీ లోపల ఏ మాయ, 4 గోడల మధ్యలో ఏ మాయ జరగదమ్మా. ప్రతి మనిషి ఎవరు ఏ దిక్కున ఉండాలి, వాళ్ళు పుట్టే సంతానానికి ఏ దిక్కు అనేది వాస్తుశాస్త్రంలో గొప్ప సబ్జెక్ట్ అమ్మది. ఎవరికి తెలియకుండా విచ్చలవిడిగా ఈశాన్యము, నార్త్ ఈస్ట్, నైరుతిల బరువు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఈ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే యజమాని ఎవరు మీ ఇంట్లో. ఒక కామెంట్ వచ్చింది నాకు, నీకు యజమాని అని తెలిస్తే రేపు ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు చెప్తారా మీరు అనే ఒక ఆయన కామెంట్ చేశారు కదమ్మా. ఆ కామెంట్కి సమాధానం ఏంటంటే నా కామెంట్ చేసిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పంపించండి. మీ ఇంట్లో యజమాని ఎవరో చెప్తా, మీ పేరు మీద ఆస్తులు ఉంటాయా లేవో చెప్తా, నువ్వేం పని చేయడానికి వచ్చిందో చెప్తా. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి కామెంట్ చేయి. నేను చెప్పిన ఈశాన్యం వీధిపోటు దరిద్రంగా ఉంటుందని చెప్పే సబ్జెక్ట్లా ఒక 20-30 మంది క్లయింట్స్ నాకు ఫోన్ చేసిండ్రు, వచ్చిండ్రు నా దగ్గరికి. నేను మన నరకం అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం అని చెప్పకండి. వాస్తుశాస్త్రం ఫేక్. ఎవరు వస్తారో మాట్లాడండి. ఎవరు మాట్లాడినా నేను సమాధానం చెప్పడానికి నేను రెడీ ఉన్నా. మీరు యజమాని అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. భగవంతుడు ప్రతి ఇంట్లో ఒక్కరికే ఇస్తాడు యజమాని అనే క్యారెక్టరు. ఆ యజమాని పుట్టేటప్పుడే 100% ఆస్తులు వచ్చేస్తాయి. వాళ్ళు కడుపులో వచ్చిందంటే వాళ్ళకి ఆస్తులు వచ్చే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. అది ప్రూవ్ చేపిస్తా. నేను అది ప్రూవ్ చేయకపోతే నేను ఈ వాస్తుశాస్త్రమే ఫేక్ అని చెప్పేస్తా. ఇప్పుడు మీరు చెప్పే వాస్తుశాస్త్రం కరెక్ట్ కాదని చెప్తా. అందరికీ ఇల్లు కట్టుకోమని చెప్తారు. ఎవరికి యోగం ఉంది రాయండి. మీ ఇంట్లో ప్రతి మనిషికి ఉండదు. అది ముగ్గురు సంతానం కనండి. హిందువుల్లో పుట్టే ప్రతి మనిషికి చెప్తున్నా ముగ్గురు సంతానం కనండి కంటే బ్యాలెన్స్ అవుతుంది. ఈరోజు భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఒక కుటుంబ సభ్యులు కలిసి ఉండే ఛాయిస్ లేదు. భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఇద్దరు సంతానమే. అన్బ్యాలెన్స్ అయిపోతుంది. ముగ్గురు సంతానం పుట్టాలి. ముగ్గురు ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో ముగ్గురిని కనండి కంటే మీకు యజమాని పుడతారు. ఇల్లులు, ఆస్తులు అన్నీ వచ్చేస్తాయి. ఆస్తి లేని వాళ్ళు ఇప్పటికి ఎంతోమంది ఉండొచ్చు. ఒక ఇల్లు లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు సంతానం ఉండడమే దరిద్రం. ముగ్గురు సంతానాన్ని కనండి. నేను ప్రూవ్ చేస్తా. నాతో ఎవరు డిబేట్ చేయడానికున్నా, ఎక్కడ రమ్మన్నా, ప్రతి ఇంటికి రమ్మన్నా నేను వచ్చి చెప్పగలుగుతా. అది నాతోటి ఉన్న గొప్పతనం ఏంటంటే భగవంతుడు ఇచ్చిన సబ్జెక్టు మీకు అందరికీ పంచుతున్నా. ఈ రోజు వరకు నేను కమర్షియల్గా ఎవరికి చెప్పలేదు, కమర్షియల్గా కాలేదు, కమర్షియల్గా కాను కూడా. రవికుమార్ గారు, ఇంతకుముందు మీరు చేసిన వీడియోస్ అందరికి చాలా బాగా నచ్చాయి. అందులో కొన్ని కామెంట్స్ కూడా పెట్టారు, క్వశ్చన్ చేశారు. వాటికి ఇప్పుడు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. సరేనమ్మా, మంచిది. వాస్తుశాస్త్రం అనేది ఎవరికైనా చెప్దామంటేనే భయం అయిపోతుంది. వాస్తు అయిందని ఒక వెటకారంగా చూస్తున్నారు.
అంత చండాలం చేసిన వాస్తుశాస్త్రాన్ని. ఈ వాస్తుశాస్త్రం అనేది ఒక మంచి సబ్జెక్టు. మనం వెళ్ళే దారి చూపెట్టే వాస్తుశాస్త్రం. నువ్వు వెళ్ళే దారి ఏంది? ఈ ఇల్లు కోటీశ్వరుని చేస్తుందని కాదు, నేను ప్రశాంతంగా వస్తుందా లేదా అని తెలుసుకోండి ఫస్ట్. మీకు రాబోయే కాలంలో ఒక్కొక్కరు ఏ దిక్కులు ఉండాలి, ఎవరు ఏ దిక్కులు ఉండాలి అని చెప్పేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీకు తెలుసుకోవాలనుకుంటే, నన్ను టెస్ట్ చేయాలనుకుంటే నా కోసం ఒక డిబేట్ పెట్టుకోండి. మీరు ఇట్లే నాతోటి వస్తారా? రండి. మీతోటి మీకు డిబేట్ చేయాలనుకుంటే మీరు ఎక్కడొచ్చినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. వాస్తుశాస్త్రం అనేది ఇప్పుడు చెప్పే శాస్త్రం కరెక్ట్ కాదు. అది నేను బల్ల గుద్ది చెప్పగలుగుతాను, డిబేట్ చేయగలుగుతాను. ప్రతి ఇంట్లో 3 సంతానం ఇస్తాడు భగవంతుడు. అది ఇస్తేనే ఈ వ్యవస్థ కరెక్ట్ ఉంటుంది. 3 సంతానాన్ని కనాలని నేను అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీకు ఎవరికి డౌట్ ఉన్నా ఒక ఫోటో పంపండి, మీ ఫ్యామిలీ ఫోటో పంపండి. నేను కరెక్ట్ రంగా మీకు అర్థమైపోతుంది. అప్పటిదాకా వీళ్ళు ఎన్ని కామెంట్స్ చేసినా నేను భరిస్తూనే ఉంటా. కామెంట్ చేసిన ఆయనకు చెప్తున్నా, మహర్షులు అంటే మనుషులే. భగవంతుడికి వాళ్ళకు విద్య ఇస్తాడు. ఆ విద్యను ప్రపంచానికి అందించడానికి ఇస్తాడు. అది వాళ్ళు కమర్షియల్ కాకుండా ప్రపంచానికి అందిస్తే అది చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇది వాస్తుశాస్త్రంలో ఉన్న గొప్ప ప్రతి మనిషి ప్రశాంతమైన జీవితం గడపాలంటే మనం ఉండే ఇల్లు 100% ఉంటే 100% మనం ప్రశాంతమైన జీవితం గడుపుతాం.